వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. ఈరోజు మీకు లలిత జ్యువెలర్స్లో ఉన్నటువంటి మంచి గోల్డ్ కలెక్షన్ చూపిస్తాను. అది కూడా కొంచెం లైట్ వెయిట్ బడ్జెట్లో ఉండేవి. దాంతోపాటు మన వ్యూవర్స్ అడిగింది, మనం ఇలా గోల్డ్ స్కీమ్ కట్టి జాయిన్ అయ్యి గోల్డ్ తీసుకుంటే అండ్ కట్టకుండా డైరెక్ట్కి వెళ్ళి గోల్డ్ కొంటే మనకి ఎంత వేరియేషన్ రావచ్చు, సో ఏది బెటర్ అన్నది చెప్పారు. సో దాని గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఇంకేమన్నా గోల్డ్ రిలేటెడ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ నచ్చుతున్నాయి, యూస్ఫుల్ ఉంటున్నాయి అంటే కనుక. సో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చంపచవరాలు. ఇవన్నీ ఆల్మోస్ట్ 8 గ్రామ్స్ లోపు ఉన్నాయి. నేను పర్టికులర్గా ఒక 6 to 8 గ్రామ్స్ లోపు ఉండడానికైతే కలెక్షన్స్ బయట పెట్టించాను. ఇవి 10 గ్రామ్స్ అలా ఉన్నాయన్నమాట. మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి. కాకపోతే డిజైన్ బట్టి విఏ అయితే కొంచెం ఎక్కువగా అయితే నాకైతే అనిపించాయి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇంకా క్వశ్చన్లోకి వెళ్ళిపోతే, గోల్డ్ స్కీమ్ కట్టి గోల్డ్ జ్యువెలరీ తీసుకోవడం అండ్ స్కీమ్ కట్టకుండా మనం డైరెక్ట్ పర్చేస్ చేస్తే మనకి ఎంత వేరియేషన్ ఉంది అని అడిగారు. సో డెఫినెట్గా వేరియేషన్ అయితే మనం తీసుకునే ఆర్నమెంట్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక 4 గ్రామ్స్ కొనాలనుకుంటున్నామా డైరెక్ట్గా వెళ్ళి, 10 గ్రామ్స్ కొనాలనుకుంటున్నామా, 20 గ్రామ్స్ కొనాలనుకుంటున్నామా అని చెప్పి దాన్ని బట్టి వేరియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 6 గ్రామ్స్ 8 గ్రామ్స్ ఏదైనా ఒక ఆర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్లాక్ బీడ్స్ తీసుకున్నాము అంటే, మనం విత్ స్కీమ్ కట్టి జాయిన్ అయ్యాము అంటే 4 గ్రామ్స్ నుంచి 6 గ్రామ్స్ లోపు ఆర్ 8 గ్రామ్స్ లోపు అయితే మనకి నియర్లీ 5,000 వరకు వేరియేషన్ అయితే ఉంటుంది. స్కీమ్ కట్టడం కట్టకపోవడం అంటే, స్కీమ్ కట్టామనుకోండి, మంత్లీ మనం కొంత అమౌంట్ కడుతుంటాము, 11 మంత్స్ కట్టాలి. 11 మంత్స్ అయిపోయిన తర్వాత మనకి విఏ లేకుండా ఇస్తారు. సో దానివల్ల మనకి విఏ అమౌంట్ మీరు చూస్తే ఎక్కువ పడుతూ ఉంటుంది. ఎందుకంటే విఏ అమౌంట్ మినిమం 9% నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ఆ డిజైన్ని బట్టి 20%, 25% కూడా ఉంటుంది. బట్ విఏ అన్నది ఎప్పుడు కూడా 9 to 18% మధ్యలో ఉండేటట్టు చూసుకుంటే బెటరు. అంతకంటే ఎక్కువ ఉంటే మనం మ్యాక్స్ బార్గెన్ చేయడానికి ట్రై చేసి తగ్గించగలిగితే బెటర్ అనమాట. సో మనకు ఆ విఏ మీద ఎక్కువ పడుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక 20,000 పెట్టి ఒక చిన్న జుమ్కీలో, లేదంటే ఒక 40,000 పెట్టి ఒక చిన్న బ్లాక్ బీడ్స్ కొన్నాము అనుకోండి, ఆ 40,000 మీద మనం 10% తీసుకున్నా, మినిమం 10% తీసుకున్నా కానీ 4,000 మనకి విఏ పడుతుంది. సో 40 + 4 40,000 మనం కట్టాల్సి వస్తుంది. సో ఇది మనము స్కీమ్ జాయిన్ అవ్వకుండా ఆ రోజు డైరెక్ట్గా వెళ్ళి కట్టే. అలా కాకుండా మనము స్కీమ్ కట్టామనుకోండి, ఇదే 40,000 మన బ్లాక్ బీడ్స్ కొనడానికి ఒక 6 గ్రామ్స్ 8 గ్రామ్స్ లోపు, ఫర్ ఎగ్జాంపుల్ 40,000 కట్టగలిగాము 11 మంత్స్ లోపు అనుకుంటే మనకి 4,000 లెస్ అవుతుంది. ఎందుకంటే విఏ ఉండదు కాబట్టి గోల్డ్ రేటు జిఎస్టీ మాత్రమే మనం కడతామన్నమాట. కాబట్టి డెఫినెట్గా మనం తీసుకునే ఆర్నమెంట్ని బట్టి మనం పక్కాగా, కాకపోతే ఈ స్కీమ్ అనేది ఏంటంటే మంత్లీ పక్కా కట్టాలి. మనం అట్లీస్ట్ మినిమం 1,000 నుంచి స్టార్ట్ చేసి ఇంకా మనం కట్టుకోగలిగినంత కట్టుకోవచ్చు. కాబట్టి స్కీమ్ కట్టాలనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా మీకు మీరు ప్లాన్ చేసుకోవాలి. 11 మంత్స్ పక్కాగా ప్రతి మంత్ కొంత అమౌంట్ మనం కట్టగలమా లేదా. సో అలా కట్టాలి అంటే ఫస్ట్ మీరు ఆర్నమెంట్ ఏం కొనుక్కోవాలనుకుంటున్నారు. ఒక 4 గ్రామ్స్లో ఇయర్ రింగ్స్ కొనాలనుకుంటున్నారా, 6 గ్రామ్స్లో ఇంకేమన్నా, 10 గ్రామ్స్, ఇలా ఫస్ట్ గ్రామ్స్ ఫిక్స్ చేసుకోండి. దాన్ని బట్టి అకార్డింగ్ టు గోల్డ్ వెయిట్ 4 గ్రామ్స్ 8 గ్రామ్స్ 10 గ్రామ్స్ దాన్ని బట్టి ప్రైస్ ఎంత అవుతుందో మీరు ఎస్టిమేషన్ వేసుకోండి. అంటే ఒక 50,000 అవ్వచ్చు. ఏది నేను కొనాలి అనుకుంటే 11 మంత్స్లో 50,000 అవుతుంది అని అనుకుంటే దాన్ని మీరు స్ప్లిట్ చేసుకోండి. ఆ 50/11 వేసుకున్నారు అంటే మంత్కి మేబీ ఒక 5,000 కట్టాల్సి రావచ్చు స్కీము, లేదా 2,000 కట్టాల్సి రావచ్చు అని డిసైడ్ చేసుకోండి. ఆ అమౌంట్ మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత అంత అమౌంట్ మీరు పక్కాగా ప్రతి మంత్ కట్టగలరా లేదా అని డిసైడ్ చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు స్కీమ్కి వెళ్ళడం బెటర్. ఎందుకంటే వన్స్ మన స్కీమ్ జాయిన్ అయిన తర్వాత మిడిల్లో ఎక్కడన్నా మనం ఒక్క మంత్ కట్టలేకపోయినా మన స్కీమ్ కంటిన్యూ చేసే ఫెసిలిటీ ఉండదు. మనకి కొన్ని షాప్స్ అన్నవి అమౌంట్ అన్నవి అస్సలు ఇవ్వరు. కొన్ని షాప్స్ మాత్రం 20% రిటర్న్ ఇస్తాం, 30% రిటర్న్ ఇస్తాం మీరు ఇచ్చిన అమౌంట్ నుంచి అంటారు. సో మనం చాలా లాస్ అవ్వాల్సి వచ్చింది. కాబట్టి పక్కాగా ఎవరైతే స్కీమ్ కట్టగలరో అది చూస్ చేసుకోవాలి. అండ్ అలాగే మనం ఒక టార్గెట్ పెట్టుకొని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు ఆ జ్యువెలరీ ఉండకపోవచ్చు. గోల్డ్ స్కీమ్ కట్టాము, మనం ఒక బ్రేస్లెట్ తీసుకోవడానికి వెళ్ళాము, మనకు ఆ జ్యువెలరీ నచ్చలేదు. సో అలా అందుకని ఏం చేస్తారు అంటే, స్కీమ్ కట్టాలనుకున్నప్పుడు ఆ షాప్కి వెళ్ళి స్కీమ్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకున్న తర్వాత అండ్ మీరు ఏదైతే ఆర్నమెంట్ కొనాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాస్లెట్, ఇలా లేదంటే తాళి చైను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తాళి చైనే అనుకోండి, మోడల్ చూసుకోండి. ఈ మోడల్ ఆ టైంకి ఉంటుందా లేదా అని కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఇన్ కేస్ మోడల్ లేదనుకోండి, మాకు అలాంటి మోడల్ చేపిస్తారా లేదంటే తెస్తారా అని చూసుకోండి. సో ఇలాంటిది ఒకటి కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనం స్కీమ్ కట్టే ముందు మనకు ఒకటి నచ్చుతుంది, మనం స్కీమ్ కట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న అమౌంట్కి మనకు నచ్చే
మోడల్ రాకపోవచ్చు. సో గోల్డ్ కదా, మనం కాంప్రమైజ్ అయ్యి సో అమౌంట్ లేదా ఎక్కువ వేసి కొనుక్కోవాల్సి రావచ్చు, లేదంటే ఉన్న తక్కువ అమౌంట్లో మనకు నచ్చింది ఏదైనా తీసుకొని రావాల్సి వచ్చు. కాబట్టి గోల్డ్ స్కీమ్ విషయంలో ఇలా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. అలా గోల్డ్ స్కీమ్ కట్టకుండా మనం డైరెక్ట్గా వెళ్ళాము అంటే విఏ మీద చెప్పాను కదా ఇప్పుడు తీసుకున్నట్టు కనీసం ఒక 40,000 వస్తువు తీసుకుంటే మనం మినిమం విఏ తీసుకున్నా సరే 4,000 ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది. ఇంకా మనం తీసుకునే జ్యువెలరీని బట్టి ఉండిద్ది. ఇంకొకటి అందరూ అనుకునేది ఏంటంటే విఏ అన్నది ఎప్పుడు కూడా గోల్డ్ వెయిట్ని బట్టి ఉంటుందేమో అనుకుంటున్నారు. సో విఏ అన్నది ఎప్పుడు కూడా గోల్డ్ వెయిట్ని బట్టి ఉండదు. గోల్డ్ యొక్క వెయిట్ అంటే 4 గ్రామ్స్ అయితే తక్కువ విఏ పర్సంటేజ్ ఉంటుంది, 20 గ్రామ్స్ అయితే గోల్డ్ విఏ అన్నది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది అనుకుంటారు కొంతమంది. బట్ అట్లా కాదనమాట, డిజైన్ని బట్టి. ఇప్పుడు కాయిన్స్ ఉంది, కాయిన్కి చాలా తక్కువ విఏ పడుతుంది, 1%, 2%, 3% ఛార్జ్ చేస్తారంటే, ఎందుకంటే దాని డిజైన్ తక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే తాల్ చైన్స్ చూసుకున్నాము అంటే అవి 2 సెవెలు, 3 సెవెలు, 4 సెవెలు ఉంటాయి, అయినా సరే వాటికి విఏ అన్నది 9%, 10%, 11, 12 తీసుకుంటున్నారనమాట. బట్ మనం తీసుకునే చిన్న ఇయర్ రింగ్స్ లేదంటే జుంకాలు ఇలాంటి వాటికి విఏ అన్నది 18%, 20, 25 తీసుకుంటున్నారు. ఎందుకు అంటే అవి చేయడానికి, స్పెషల్లీ చిన్న వస్తువులు కానీ స్టోన్ వర్క్ అని ఇలాంటివి చేయడానికి వాళ్ళకి వర్క్ ఎక్కువ పడుతుంది కాబట్టి దాని బేస్ మీద విఏ అన్నది ఉంటుంది. కాబట్టి గ్రామ్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత విఏ ఎక్కువ ఉండాలని లేదు, కొన్నిసార్లు మనం ఇలా మోసపోయే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి అదొకటి కన్ఫామ్గా కనుక్కోవాలి. డైరెక్ట్గా వెళ్ళి కొనే ముందు అదొకటి కనుక్కొని విఏ కూడా బార్గెన్ చేసుకొని మనము విఏ అయితే పక్కాగా వెళ్ళిన రోజు కట్టాల్సి వచ్చింది. సో గోల్డ్ స్కీమ్ కట్టేనే మనకి ఎక్కువ బెనిఫిట్ అయితే ఉంటుంది. కాకపోతే కొంతమందికి నచ్చదు, అంటే మన దగ్గర ఉన్న మనీ తీసుకెళ్ళి ప్రతి మంత్ వాళ్ళ దగ్గర నుంచి 11 నెలల తర్వాత గోల్డ్ కొనమన్నది కొంతమందికి నచ్చకపోవచ్చు. లేదు అంటే ప్రతి మంత్ పక్కాగా ఒక 2,000 స్కీమ్ అనుకున్న 2,000 కూడా కట్టలేని సిచ్యువేషన్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు స్కీమ్కి వెళ్ళకుండా మీ దగ్గర ఉన్నంతలోనే సేవింగ్స్ చేసుకొని ఒకేసారి ఒక చిన్న ఆర్నమెంట్ ఏదైనా తీసుకోవడం, లేదంటే ఇలా చిన్న చిన్న కాయిన్స్ కొని పెట్టుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. కాయిన్స్ కొనాలి అంటే మనం ప్రతిసారి జిఎస్టీ కట్టాల్సి వచ్చింది, కానీ ఏదో ఒకటి బెటర్ కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న మంత్లీ సేవ్ చేసిన అమౌంట్ అంతే ఉంచుకున్నాము అంటే అవేమి మనకి డబల్ ఏం అవ్వవు. కాబట్టి కనీసం ఉన్నప్పుడు కాయిన్స్ అట్లా కొని పెట్టుకుంటూ ఉంటే అట్లీస్ట్ మనకి ఎలా అంటే గోల్డ్ రేటు పెరిగినా ప్రాబ్లం ఉండదు అనమాట. మన దగ్గర ఉన్న అమౌంట్ ఎంత వస్తుందో అంత కొంచెం పెట్టుకొని ఒక టైం పీరియడ్ పెట్టుకొని 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి కొనుక్కోవచ్చు అనమాట. అండ్ సేమ్ మనం సిల్వర్లో కూడా అంతే అనమాట. సిల్వర్స్ ఎక్కువ ఈ రింగ్స్ అన్నవి ప్రైస్ ట్యాగ్స్ చూపిస్తున్నారు మీరు ఈ వీడియోలో చూస్తే. సో ఇది 200 ఉంటుంది, 300 ఉంటుందని చూపిస్తున్నారు. సో ఇప్పుడు అందరూ అలానే పెడుతున్నారంట. బట్ మీరు డెఫినెట్గా సిల్వర్ కొనేటప్పుడు చెక్ చేసుకోండి, ఎందుకంటే సిల్వర్లీ కూడా 2 టైప్స్ ఉంటాయంట, 999 సంథింగ్ ఆర్ 916. కాబట్టి సిల్వర్ కూడా ప్యూరిటీ అంటే మనకి ఇప్పుడు వాళ్ళు ట్యాక్స్ మెన్షన్ చేశారు కానీ దాని మీద ఉన్న పర్ఫెక్ట్ అయితే ఇవ్వలేదు, అది ఎంత ప్యూరిటీ ఉంది అని చెప్పి. దానివల్ల వాళ్ళు మనకు తక్కువ ప్యూరిటీ ఇవ్వచ్చు, మన దగ్గర ఎక్కువ మనీ తీసుకోవచ్చు. కాబట్టి సిల్వర్లో కూడా మనం అదైతే చెక్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు డైమండ్ జ్యువెలరీస్ కనుక తీసుకుంటే డైమండ్ జ్యువెలరీస్ ఎప్పుడు కూడా 18 క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది. 18 క్యారెట్స్ గోల్డ్ మీద డైమండ్ జ్యువెలరీస్ యొక్క డైమండ్స్ అన్నవి వస్తాయి. ఎందుకంటే డైమండ్స్ కానీ స్టోన్స్ కానీ ఉండేవి మ్యాక్సిమం 18 క్యారెట్స్ గోల్డే ప్రిఫర్ చేస్తారు, అవి మాత్రమే స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి వాటిని హోల్డ్ చేసి ఉంచగలుగుతాయి అని చెప్పి. కాబట్టి మీరు డైమండ్ ఆర్నమెంట్స్ తీసుకోవాలనుకుంటే 18 క్యారెట్స్ గోల్డ్కే ఇస్తున్నారా లేదా అని చూసుకోవాలి. సో మనం 24, 22, 18 కాయిన్స్ కొంటున్నాము అంటే దాని మీద 22 క్యారెట్స్ ఉందా, 24 తీసుకుంటున్నామో చెక్ చేసుకోవాలి. ఆర్నమెంట్స్ అయితే మనము 22 క్యారెట్స్ 916 హాల్ మార్క్స్ ఉన్నాయా లేదా, 18 క్యారెట్స్ అయితే 18 క్యారెట్స్ అని మెన్షన్ చేస్తారు, అవి చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే సిల్వర్లో కూడా ఇలా ప్రైస్ ట్యాగ్స్ ఉన్నవి తీసుకోవడం కంటే వాటి వెయిట్ మెజర్మెంట్ చేసి ప్యూరిటీ మెన్షన్ చేసేవి ఇచ్చేవి లాంటివి ప్రిఫర్ చేయడం బెటర్. మన దగ్గర మనీ ఉండి స్కీమ్ మంత్లీ కట్టుకోగలము అనుకుంటే కొంచెం మనం కనీసం 4,000, 5,000, 10,000 తగ్గినా బెటర్ అనుకుంటే మనము స్కీమ్కి వెళ్ళడం బెటర్. లేదు నేను కట్టుకోలేను ప్రతి మంత్ అనుకున్న వాళ్ళైతే కనుక కాయిన్స్ కొని పెట్టుకోవడం, లేదంటే మనీ సేవ్ చేసుకొని ఒక టార్గెట్స్ పెట్టుకొని ఇలా అక్షయ తృతీయ కొనాలి, దీపావళి కొనాలి ఇలా పెట్టుకొని కొంచెం మనీ సేవింగ్స్ చేసుకొని ఒకేసారి ఆర్నమెంట్గా కొనుక్కోవడం బెస్ట్. సో ఇవన్నమాట గోల్డ్ జ్యువెలరీ డీటెయిల్స్. సో మనకి కలెక్షన్స్ అయితే లలితాలో ఇలా ఉన్నాయి. లలితానే కాదు ఎక్కడైనా కానీ కొంచెం కలెక్షన్స్ లైట్ వెయిట్ తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకోండి. లైట్ వెయిట్ మనం రెగ్యులర్గా యూస్ చేయడానికి ఉండదు. సో లైట్ వెయిట్లో కూడా పర్టికులర్గా చూసి మంచి డిజైన్స్ ఉన్నవైతే తీసుకోవాలి. సో ఇవి మనం గోల్డ్ కొనేటప్పుడు కానీ గోల్డ్ స్కీమ్ కట్టేటప్పుడు గోల్డ్ కాయిన్స్లో మనం తీసుకోవాల్సిన పర్టికులర్ జాగ్రత్తలు. ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక కామెంట్స్ చేయండి, నేను వాటికి కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకేదైనా వీడియోస్ మీరు అడిగినవి నేను చేయడం మర్చిపోతే కనుక ఇంకొకసారి నాకు కొంచెం కామెంట్స్లో రిమైండ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.